కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్ని ఒక 4 గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటైజేషన్ చేసేదానికి నిన్న టెండర్లు పిలిచడం జరిగింది. ఏపీఎంఎస్ఐడిసిలో ఒక 4 కాలేజీలు అంటే పులివెందల, ఆదోని, మదనపల్లి మరియు మార్కాపురం ఈ 4 కాలేజీలను కూడా పీపీపీ విధానంలో ప్రైవేటు వాళ్లకు అప్పజెప్పేదానికి టెండర్లు పిలిచడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి కాకోకుండా ప్రతిపక్ష పార్టీలన్నీ అంటే వైఎస్ఆర్సీపీ కావచ్చు, సిపిఐ పార్టీ కావచ్చు, సిపిఎం పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇక రాష్ట్రంలోని అన్ని పార్టీలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం తన అనుకున్నది మాత్రం చేసుకుంటా పోతాడు. చంద్రబాబు నాయుడు గారి తీరు ఏ రకంగా ఉందంటే రోమ్ నగరం తగలబెడతాంటే నీరో చక్రవర్తి మాత్రం ఫిడేలు వంచుకుంటా ఉన్నాడంట. అంటే ఈ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం పైన ఏమాత్రము శ్రద్ధ లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల ఆరోగ్యం ఎట్టనో పోనీలే, నేను అధికారంలోకి వచ్చింది నేను నా ఆరోగ్యం బాగుండేదానికి, నా పెట్టెలు నింపుకునేదానికి, నా వాళ్ళ ఆరోగ్యం బాగుండేదానికి, లేకపోతే నేను బాగుండేదానికి అనే టైప్లో ఆయన పరిపాలన జరుగుతా వస్తుంది. ఆయన ఇప్పుడు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క కాలేజీ కూడా ఆయన గవర్నమెంట్ కాలేజ్ తీసుకురాకపోగా ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలను కూడా ప్రైవేటీకరణ చేసే దాంట్లో ఆయన ముందున్నాడు. ఆయన చెప్తున్న కారణాలు ఎందుకు ప్రైవేటీకరణ చేస్తాము అంటే నిర్వహించలేమని చెప్తాడు. ఇప్పుడు కాలేజీలకు కట్టడానికి కావాల్సింది 4,000 కోట్లు అయితే ఈ రాష్ట్ర బడ్జెట్ 3,28,000 కోట్లు. అంటే ప్రతి సంవత్సరం ఒక 1,000 కోట్ల రూపాయలు కాలేజీల కోసం మీరు పెట్టలేని పరిస్థితిలో ఉన్నారా అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి టీడీపీ వాళ్ళకు సూటి సవాల్. రెండోది వచ్చేసేసి కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు నష్టాల్లో ఉన్నాయంటారు. అంటే మీరు ఒక ప్రజలపైన పెడుతున్నటువంటి డబ్బును పెట్టుబడిగా భావిస్తారు, అది మానవుల అభివృద్ధి కోసం అనేది మీరు భావించడం లే. మీరు మాత్రము అమరావతిలో కట్టే కట్టడాలకు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తారు, కానీ పేద ప్రజలకు ఒక జీవనాడిగా ఉంటూ వాళ్ళ ఆరోగ్యానికి కాపాడే గవర్నమెంట్ హాస్పిటళ్లకు మాత్రం మీ దగ్గర డబ్బులు లేవట. ప్రాణాల పైన ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు మీతో ఆడుకుంటాడో అనేసి ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని కోరుతున్నాం. అసలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో దగ్గర 1,60,00,000 వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. నువ్వు ఇన్సూరెన్స్ అందరికీ కట్టాలంటే దగ్గర 6,000 కోట్లు అవుతుంది. అదే నువ్వు ఆరోగ్యశ్రీలో నెలకు 300 కోట్లు ఖర్చు వస్తుంది. అంటే సంవత్సరానికి 3,600 కోట్లు కట్టలేని నువ్వు 6,000 కోట్లు కడతావా? ఇంకొక ఉదాహరణ, క్రాప్ ఇన్సూరెన్స్ కూడా నువ్వు కట్టలేని పరిస్థితి. రైతులు 50 లక్షల మంది ఉన్నారు, వారికే నువ్వు క్రాప్ ఇన్సూరెన్స్ కట్టలేకుండావే 1,50,00,000 మంది వైట్ రేషన్ కార్డు వాళ్లకు నువ్వు ఇన్సూరెన్స్ కట్టే పరిస్థితి నీ కాడు ఉందా? అంటే కేవలం ప్రజలను మోసం చేయడం, మభ్య పెట్టడం, ఆ రకంగా నువ్వు ముందుకు పోవడం. అసలు భారతదేశంలో మోసానికి భారత రత్న ఎవరికైనా ఇవ్వచ్చు అంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వచ్చు అని చెప్పేసి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా తెలుస్తుంది. ఒక్కసారి మీరు టెండర్ను చూస్తే ఎంత ఆశ్చర్యకరము, ఎంత హాస్యాస్పదం అంటే ఏ టెండర్ అయినా కానీ కాంపిటీషన్ ఉండాలని కోరుకుంటారు. సింగిల్ బిడ్ అయినా కానీ ఇచ్చేసేయండి అనేది దాంట్లో ఇచ్చినటువంటి సారాంశం. ఒక బిడ్ వచ్చినా కానీ పాస్ చేయండి. రెండోది, ఏదన్నా కానీ ఒక బిడ్డు చూస్తే ఏ రకంగా ఉంటుంది, దీనికి ఇంత ఖర్చు అవుతుంది, దీనికి ఇంత ఖర్చు అవుతుంది, సో మీరు ఇంతలో చేయగలుగుతారా అనేది బిడ్డు. దీంట్లో 0 పెట్టేశాడు. అంటే కంపెనీ ఎవడైతే వేస్తాడో వాడే చెప్పాలి మేము ఇంత ఇస్తామని. దానికి ఆయనకు నచ్చితే ఓకే చేస్తాడు. అంటే మీ కమిషన్లు వస్తే మీరు ఓకే చేస్తారు. అంటే ఏంటండి ఇది? ప్రజలను వాళ్ళతో ఆడుకోవడం ఒక పక్క అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మీరు ప్రజలు ప్రైవేటీకరణ చేసేదాని అనేది దీని ఆలోచన కదా. ఇలాంటి చేష్టల వల్ల అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దయచేసి గమనించండి. ప్రజల ఆరోగ్యాన్ని మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ పరిధిలోనే ఉండాలి. అప్పుడే పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది, వారికి సరైన వైద్యము, మెరుగైన వైద్యము తక్కువ రేట్లో జరుగుతుంది. లేదు మీకు పీపీపీ పిచ్చి పట్టింది అనుకుంటే ఈ రాష్ట్రంలో ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారు పీపీపీ విధానంలోనే పోవాలని చూస్తున్నాడు. అంబేద్కర్ గారి స్మృతివనాన్ని జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో అందుకంటే పెద్దది విజయవాడలో కడితే దాని నిర్వహణ కూడా పీపీపీకే. బనకచర్ల కడతాడంట, అది పీపీపీకే. ఆంధ్రాలో హక్కు వైజాగ్ స్టీల్ ప్లాంట్, అది ప్రైవేటీకరణే. ఈరోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటీకరణే. అంటే వైద్యము ప్రైవేటీకరణ, తాగునీరు సాగునీరు ప్రైవేటీకరణ బంకచర్ల ద్వారా. నీకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు అని ఏదైతే భావిస్తారో అది ప్రైవేటీకరణే. స్టేట్ హైవేస్ ప్రైవేటీకరణే. ఇంకా నీకు అంబేద్కర్ గారిని అంత గొప్ప వ్యక్తి, ఆయనను మనం స్మరించుకునే విధంగా విజయవాడ నడిబొడ్డులో భారతదేశంలో అందరికంటే పెద్ద విగ్రహం పెడితే దాని నిర్వహణ కూడా పీపీపీనే. ఇంకా మరి నువ్వెందుకు, ఇంకా నీ ప్రభుత్వం ఎందుకు? అది కూడా పీపీపీకి అప్పచెప్పేస్తే ఎవడో ప్రైవేట్ వాడు నడిపించుకోవాలా అనేదే కదా నీ ఉద్దేశం. రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దయచేసి గమనించండి. మనందరినీ కూడా ఎవరొకరికి తాకట్టు పెడతాడు చంద్రబాబు నాయుడు. ఖచ్చితంగా మనందరినీ కూడా తాకట్టు పెట్టి పీపీపీ విధానం అని చెప్పి చెప్తాడు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆ పీపీపీ విధానం మానుకోకపోతే ఖచ్చితంగా పీపీపీ అంటే ఏంటండి? ప్రభుత్వం
ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే భాగస్వామి. ఈ ప్రభుత్వము ప్రైవేట్ భాగస్వామిలో చంద్రబాబు నాయుడుకి మరొక పీ జరగబోతుంది. ఆ పీ ఏంటంటే ఆయన పాతాళంలోకి తొక్కుతారు. ఈ ప్రభుత్వంలో ఉండే ప్రజలు, ప్రైవేట్ లో ఉండే ప్రజలు భాగస్వామ్యంతో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకు పాతరేయడం ఖాయం రాబోయే రోజుల్లో అని చెప్పేసి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి లేకపోతే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి సూటిగా తెలియజేసుకుంటూ